హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? ఈ లొకేషన్ మీరు ఎవరైనా గెస్ట్ చేయగలరా? తిరుపతిలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా గెస్ట్ చేయగలుగుతారు. కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. యాక్చువల్‌గా మేము ప్రిపేర్ అయ్యింది వచ్చేసి థాయిలాండ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఉంది కదండీ! దానికి వెళ్దాం అనేసి టైం సెట్ అవ్వలేదు. సో, నేను వేసుకున్న డ్రెస్‌కి వచ్చిన లొకేషన్‌కి సంబంధమే లేదు. సో, అదే అనమాట. నాకే చాలా కామెడీగా అనిపించింది. సో, మేమైతే రైతు బజార్‌కి వచ్చేసామనమాట. ఖత్తర్‌లో ఏంటంటే బార్గెయిన్ చేయాలి అదంతా ఏముండదు. గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేసిందంటే సేమ్ ప్రైజెస్ ఉంటాయన్నమాట. వెళ్ళామా మనకు నచ్చినంత కొనుక్కున్నామా. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తుంటారు. మనం బార్గెయిన్ చేసుకోవాలి. కానీ ఇక్కడ అన్నీ కరెక్ట్‌గానే చెప్పారండి. అందరూ ఒకే ప్రైస్‌లోనే ఉన్నారు. రైతు బజార్ కదా పర్ఫెక్ట్‌గా ఉండింది. పర్ఫెక్ట్‌గానే ఉంది కదా అని ఫ్రూట్స్ మాత్రం మోసపోయే కొనుక్కున్నానండి. పక్క స్ట్రీట్‌లో 100 రూపీసే దానిమ్మకాయలు. ఇక్కడ వచ్చేసి 200 రూపీసు. మోసపోయే వచ్చాను ఆఖరికి. సో, నెక్స్ట్ రీల్ అయితే ఒక అదిరిపోయే ఫిల్టర్ కాఫీ స్పాట్ చెప్పేస్తాను. మీరైతే ఫాలో చేసి లైక్ చేయండి.